ప్రజలందరూ కోరుకునేది, ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసేదని మోదీ గారు డెలివరీ చేస్తున్నారు. మనమైతే ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అబ్రివేషన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామే కావచ్చు, ఇట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఏదైతే వచ్చిందో అది చాలా అద్భుతమైన విషయం. మెజారిటీ పార్టీలందరూ ఆల్రెడీ అప్రూవ్ చేశారు కాబట్టి దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నది. పార్టీ యూనియన్ క్యాబినెట్ మినిస్ట్రీ ఆల్రెడీ అప్రూవ్ చేసింది కాబట్టి వచ్చే మనము కొన్ని సంవత్సరాలలో కొత్తగా జనాభా లెక్కల ప్రాతిపదికన ఏదైతే కొత్త జనాభా లెక్కలు జరుగుతాయో వాటిని బేస్ చేసుకుని స్టేట్స్, కాన్స్టిట్యూషన్స్, అసెంబ్లీలు, పార్లమెంట్లు రీఆర్గనైజేషన్ జరగబోతుందో అందులో రెండు విషయాలు ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఒకటేమో దేశవ్యాప్తంగా ఒకటే సైమల్టేనియస్ ఎలక్షన్ ఉంటుంది, అంటే అసెంబ్లీలకు పార్లమెంటుకు కలిపి ఒకటేసారి దేశమంతా ఎలక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా స్థానిక సంస్థలకు కూడా, అంటే సర్పంచ్లు, మున్సిపాలిటీలకు కూడా ఒకటేసారి ఎలక్షన్ ఉంటుంది. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ విషయాలు. ఇందులో వచ్చే తరంలో మినిమం 15% నుంచి 33% వరకు మహిళలకు రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి రాజకీయంగా ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్, తర్వాత ఫెయిర్ గవర్నెన్స్ మోదీ గారి పాలనలో వస్తుంది. ఒక్కసారి ఎప్పుడైతే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్, జమిలీ ఎలక్షన్ ఇంప్లిమెంటేషన్ అవుతుందో, ఒక్కసారి ఎలక్షన్ జరిగిపోతే మిగతా 5 సంవత్సరాలు కూడా టెన్యూర్ లో అందరూ ఈ బురద తల్లుకోవడము, రాజకీయంగా కొట్లాడుకోవడము, పార్టీలు మారడము, ఇట్లాంటి బై ఎలక్షన్లు రావడము, మళ్లీ ఎలక్షన్ రావడం కాకుండా 5 సంవత్సరాలు అందరూ కూడా డెవలప్మెంట్ మీద, ప్రోగ్రెస్ మీద, మానవ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టడానికి పనికొస్తుంది. కాబట్టి ఇది ఓవరాల్ అందరికి కూడా మంచిదని అభిప్రాయపడుతూ ఈ దేశ ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను, అందులో మరీ ముఖ్యంగా గజ్వేల్ ప్రాంత ప్రజలు, సిద్దిపేట ప్రాంత ప్రజలందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. భారత్ మాతాకి జై.